నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. కుక్కతోక వంకర అన్న చందాన వ్యవహరించడం పాక్కు మొదటి నుంచి ఉన్న అలవాటే. భారత్తో ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా ఇచ్చిన ఆయుధాలన్నీ తుస్సుమన్నాయి. దీంతో రష్యా టెక్నాలజీపై కన్ను వేసింది. ఎలాగైనా సరే ఆ సాంకేతికతను తెలుసుకుని పాక్ సైనిక రంగాన్ని బలోపేతం చేసుకోవాలని భావించింది. ఏకంగా S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ టెక్నాలజీనే చోరీ చేయడానికి ప్లాన్ చేసింది. అయితే పాక్ ISI కుట్రను మాస్కో భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. ఆ పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో చూసేద్దాం. పాక్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. సైనిక బలం మాత్రం అంతంత మాత్రమే. అదిగాక పెహల్గాం దాడి తర్వాత భారత్ కొట్టిన దెబ్బతో పాక్ వైమానిక స్థావరాలన్నీ సర్వనాశనం అయ్యాయి. భారత్ను ఎలాగైనా సరే చిత్తు చేసేయాలని కోటి ఆశలతో టర్కీ, చైనా వంటి దేశాల నుంచి తెచ్చుకున్న ఆయుధాలన్నీ తుసుమన్నాయి. సొంతంగా ఆయుధ వ్యవస్థల్ని డెవలప్ చేసుకుని తయారు చేసుకునే సామర్థ్యం తనకు లేదు. దీంతో దాయాది దేశానికి చెందిన గూఢాచార సంస్థ ISI ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ కొత్త కుట్రకు తెరదీసింది. అగ్రదేశ సైనిక సామర్థ్యాలను తెలుసుకునే పనిలో పడింది. ఆ టెక్నాలజీని ఎలాగైనా సరే చోరీ చేసి సైనిక రంగాన్ని బలోపేతం చేయాలని ప్లాన్ చేసింది. ఇంకేముంది, ఏకంగా రష్యా దేశ సైనిక సాంకేతికతపై కన్ను వేసింది. పాక్కు చెందిన ISI సంస్థ ఆ టెక్నాలజీని దొంగిలించడానికి పక్కా ప్లాన్ కూడా వేసింది. ఇది సక్సెస్ అయితే భారత్కు చెక్కుబెట్టి రష్యా దేశ సైనిక శక్తి తరహాలోనే పాక్ కూడా సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అయితే ఈ కుట్రను పసిగట్టిన మాస్కో భద్రతా బలగాలు సమర్థవంతంగా భగ్నం చేశాయి. రష్యా దేశ వైమానిక రక్షణ వ్యవస్థ, మిలిటరీ హెలికాప్టర్లకు సంబంధించిన సమాచారాన్ని చోరీ చేసేందుకు ISI ఓ ఆపరేషన్ చేపట్టిందని తెలుస్తోంది. పాక్ ISI ఆపరేషన్ను గుర్తించిన రష్యా కౌంటర్ ఎస్పియనేజ్ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా సెయింట్ పీటర్స్బర్గ్లో ఓ రష్యన్ జాతీయుడిని అరెస్ట్ చేశాయి భద్రతా బలగాలు. ఈ వ్యక్తి మిలిటరీ హెలికాప్టర్ టెక్నాలజీ డెవలప్మెంట్కు ఉపయోగించే డాక్యుమెంట్స్తో పాటు వైమానిక రక్షణ వ్యవస్థలకు సంబంధించిన సమాచారాన్ని అక్రమంగా దేశం దాటించేందుకు ప్రయత్నించాడని సమాచారం. అయితే పాక్ చోరీ చేయాలనుకున్న టెక్నాలజీల్లో Mi-8 AMTSH హెలికాప్టర్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇందులో Mi-8 AMTSH టెర్మినేటర్ అనేది రష్యాకు చెందిన మిలిటరీ హెలికాప్టర్. ఇది సాయుధ దళాలను రవాణా చేయడంతో పాటు దాడులు కూడా చేయగలదు. Mi-8 హెలికాప్టర్ యొక్క ఆధునిక వెర్షన్, దీని నెక్స్ట్ వెర్షన్ Mi-8 AMTSH, దీని ఆర్కిటిక్ ఆపరేషన్ల కోసం రష్యా ప్రత్యేకంగా రూపొందించింది. వీటితో పాటు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400కు సంబంధించిన టెక్నాలజీ కూడా దొంగిలించడానికి ప్రయత్నించింది. ఈ విషయాన్ని రష్యా వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం భారత్ వైమానిక దళం కూడా రష్యన్ తయారీ S-400 క్షిపణి రక్షణ వ్యవస్థను ఉపయోగిస్తోంది. సుదర్శన చక్రగా పిలువబడే ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించింది. గేమ్ చేంజర్గా వ్యవహరించింది. పాకిస్తాన్కు చుక్కలు చూపించింది. నిజానికి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సామర్థ్యం చూసి యావత్తు ప్రపంచం ఆశ్చర్యపోయింది. పాక్ ప్రయోగించిన లాంగ్ రేంజ్ గైడ్ బాంబులు కూడా మన రక్షణ వ్యవస్థను ఛేదించలేకపోయాయన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే S-400 డిఫెన్స్ సిస్టమ్ టెక్నాలజీని దొంగిలించడానికి పాక్ ISI ప్రయత్నించిందని తెలుస్తోంది. అయితే రష్యా పూర్తి అప్రమత్తంగా వ్యవహరించి ఈ గూఢాచార ఆపరేషన్కు చెక్కుబెట్టింది. దీంతో ప్రస్తుతానికి రష్యా రక్షణ రంగం సేఫ్ అయింది. ఈ నేపథ్యంలోనే ఆర్మీ టెక్నాలజీ చోరీకి ప్రయత్నించిన పాక్ ISIకి చెందిన నెట్వర్క్పై రష్యా ఫుల్ ఫోకస్ పెట్టింది. లోతుగా దర్యాప్తు చేపట్టింది. అయితే పాక్ కుయుక్తుల నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.